శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 25వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున చెడు కాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ ఆరోగ్యం పట్ల మీరు దృష్టి పెట్టండి. ఆరోగ్యాన్ని మీరు శ్రద్ధ వహించి కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలినంత సమయం చాలా రోజుల తర్వాత ఈ రోజున మీకు దక్కుతుంది. ఈ రోజున కాస్త నిరాశగా ఉండవచ్చును మీరు, కానీ నిరాశ నిస్పృహలకు లొంగిపోవద్దు. మీరు మనోధైర్యంతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి కొంచెం తగ్గింది అంటే పని కొంచెం తగ్గింది, దాని వలన వచ్చే ధనం కూడా కొంచెం తగ్గి ఉండవచ్చును. కానీ ఎప్పటికైనా కూడాను మీకు విజయ అవకాశాలు వస్తాయి. ఈ రోజున ఈ యొక్క సమయం చెడు సమయంగా భావించిన సమయాన్ని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేయలేని కార్యాలు ఈ రోజున పూర్తి చేసే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు సమయాన్ని ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు పట్టించుకొని అతిపెద్ద విషయాలు కుటుంబంలో ఉండి ఉంటాయి. ఆ విషయాల మీద మనసు కేంద్రీకరించండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూసి చూడనట్లు వదిలేయండి. కుటుంబ టెన్షన్లు ఏమీ కూడా మీ యొక్క ఏకాగ్రతను ఈ రోజున భంగం చేయనివ్వద్దు. చెడు కాలం మనకి బోలెడు ఇస్తుంది. నేర్చుకోవడానికి స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి. ఎప్పుడూ కూడా వెలుగు దిశగా ఉండండి. పాజిటివిటీ మనలో ఉంటేనే మన జీవితం బాగుంటుంది. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ కి వెళ్లడం రీత్యా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటారని అనిపిస్తుంది. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. ఈ రోజున కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ ఈ రోజు మాత్రం ఒంటరిగా ఉంటారు. మీ యొక్క బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోండి. అల్లర చిల్లర చేష్టలతో ఈ రోజున యువత కాస్త పక్కదారి పట్టవచ్చును. చెడు సావాసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సపోర్టివ్ గా ఉండబోతుంది. మీరు మీ సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో వారు మంచిగా మీకు నిర్ణయాలు చేస్తారు. స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కుటుంబంతో ఉండడంలో కలిగే ఆనందం ఈ రోజున మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులు ఈ రోజున సాయి శక్తుల మీకు తోడ్పాటును అందిస్తారు. ఇప్పటి వరకు వద్దు అని వారించిన పనుల్లో కూడా మీకు ఉన్నటువంటి ఏదైతే ఉత్సాహం చూసి వారు కూడా మద్దతు తెలియజేస్తారు. ఈ రోజున మీకు సమయం చాలా వరకు కూడా చెడుగా అనిపించవచ్చు, కానీ కాలాన్ని మీరు భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటే తప్పకుండా మీ జీవితం మారుతుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు సాగడం ఎలాగో ఈ రోజున పెద్దవారిని అడిగి తెలుసుకోండి. పెద్దవారి మార్గదర్శకత్వంలో జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.